హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. రాఖీ పండుగ అన్నా చెల్లెల ప్రేమకు అమూల్యమైన వేడుక. ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య అందమైన అనుబంధాన్ని అంకితం చేయబడింది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి శుభాకాంక్షలు చెప్తారు. సోదరులు సోదరీమణులను రక్షించడానికి, శ్రద్ధ వహించడానికి రాఖీ పండుగ ఆప్యాయత, విశ్వాసం, నిస్వార్థ ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి 2024 ఆగస్టు 19న సోమవారం వస్తుంది. అందుకే ఈసారి రాఖీ పండుగను ఆగస్టు 19న జరుపుకుంటారు. ఈ రాఖీ పర్వదినం రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగ చాలా పవిత్రమైనది, ఫలప్రదమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాఖీ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుడి సంతోషకరమైన జీవితం, పురోగతి కోసం సోదరుడి రాశిని బట్టి రాఖీని కట్టాలి. రాశి చక్రం ప్రకారం రాఖీని ఎంచుకోవటం వల్ల సోదరుడి ఆరోగ్యం, వృత్తి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 19 సోమవారం జరుపుకుంటారు. ఈ రోజున భద్రకాలము మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అయితే దీని ప్రభావం మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఈ కాలంలో రాఖీ పండుగను జరుపుకోరు. ఈ కారణంగానే ఈసారి రాఖీ పండుగను మధ్యాహ్నం జరుపుకోనున్నారు. మేషరాశి వారు, ఈ రాశికి చెందిన వారికి రక్షాబంధన్ రోజున సోదరీమణులు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వలన జాతకంలో కుజుడు బలపడతాడు. వృషభ రాశి, ఈ రాశికి చెందిన వ్యక్తులకు రక్షాబంధన్ రోజున తెల్లటి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు. మిథున రాశి, ఈ రాశికి చెందిన సోదరులకు రక్షాబంధన్ రోజున ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. కర్కాటక రాశి, రక్షాబంధన్ రోజున కర్కాటక రాశి వారికి వీరి సోదరీమణులు తెల్లటి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు. సింహరాశి, రక్షాబంధన్ రోజున సింహరాశి వారికి వారి సోదరీమణులు పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో సూర్యుడు బలపడతాడు. కన్యారాశి, రక్షాబంధన్ రోజున కన్యారాశి వారికి వారి సోదరీమణులు పచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. తులారాశి, తులారాశి వారు రక్షాబంధన్ రోజున తెల్లటి రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడతాడు. వృశ్చిక రాశి, రక్షాబంధన్ నాడు వృశ్చిక రాశి వారికి వారి సోదరీమణులు ఎరుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు. ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వారికి చెందిన సోదరులకు రక్షాబంధన్ నాడు పసుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు. మకర రాశి, మకర రాశికి చెందిన వారికి రక్షాబంధన్ నాడు తమ సోదరీమణులకు నీలం రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి. కుంభరాశి, రక్షాబంధన్ నాడు కుంభరాశి వారికి వీరి సోదరీమణులు ఆకాశ నీలి రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో శని బలపడుతుంది. మీనరాశి, రక్షాబంధన్ నాడు మీనరాశి వారికి వారి సోదరీమణులు పసుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు. మరి చూశారు కదా, ఏ రాశి వారికి ఏ రాఖీ కట్టాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు. మరి మీ అన్నా చెల్లెల బంధం ఇంకా బలంగా బలపడాలి అంటే రాశికి తగ్గట్టుగా రాఖీని ఎంచుకొని కట్టండి. జీవితకాలం సంతోషంగా అన్నా చెల్లెలు జీవిస్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా హరిప్రియ భక్తి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.